నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే బగారా రైస్ ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక స్టైల్ ఆఫ్ బగారా రైస్ ఉంది. ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ బగారా రైస్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులోకి 2 బే లీవ్స్, ఒక చిన్న రాతి పువ్వు, 1 ఇంచు దాల్చీని చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, సగం అనాస పువ్వు, కొద్దిగా షాజీరా, కొద్దిగా జావిత్రి కూడా వేసి మసాలా దినుసులు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత ఇందులోకి ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి 6 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు పుదీనాని కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి బాగా కలుపుకోండి. వేసిన వెజిటేబుల్స్ అన్ని ఫుల్గా కుక్ అవ్వకూడదు. కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే నూరిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 7.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఆ తర్వాత ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసేయాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, రైస్ అయితే కొద్దిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాం. అంతే, ఇంకా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి బగారా రైస్, వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది. జ్యూసీ చికెన్ కర్రీ రెసిపీ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఇంకా కొత్త వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీస్ కూడా పోస్ట్ చేస్తాను. చూస్తూనే ఉండండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.